ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, యెహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహించేవాడు. ఆయన తన ప్రజలకు శాంతి సమాధానములు కలుగజేయును. కనుక మనము ఆయన యందు విశ్వాసము నమ్మకము ఉంచినట్లయితే ఈ లోకములో మనకు శ్రమ అయినను బాధ అయినను కలిగినప్పుడు ఆయన మనలను బలపరచును. మనకు కలిగేటువంటి శ్రమలన్నింటిలోంచి ఆయన మనలను విడిపించును. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ప్రకారముగా, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను అవును, ప్రభు తన శిష్యులను ధైర్యపరుస్తూ ఈ మాట చెప్పుచున్నాడు. లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. మనము ధైర్యంగా ఉన్నట్లయితే లోకాన్ని జయించే శక్తిని, బలమును ఆయన మనకు అనుగ్రహించును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి దిల్ల చేయును గాక. ఆమేన్.